భారత సైంటిస్టులు ఓ కొత్త చరిత్ర సృష్టించారు. తమిళనాడు సముద్ర తీరంలో దేశంలోని అత్యంత గోప్యమైన శాస్త్ర విజ్ఞానాన్ని కలిసే చోట ఆవిష్కరించబడ్డ ఈ చరిత్ర రాబోయే రోజుల్లో ఇండియన్ క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని అందుకోవడంలో కీలకమైన మలుపు కాగా కలపకంలోని అణుకేంద్రం దీనికి వేదికగా మారింది. ఇక్కడ 4 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఒక రియాక్టర్ ప్రపంచంలో మరెక్కడా ఏ రియాక్టర్ చేయని పని చేసింది. ఇంతకీ ఏంటా కొత్త చరిత్ర? లెట్స్ వాచ్. కల్పకంలో మన సైంటిస్టుల కొత్త చరిత్ర. ప్రపంచంలోనే తొలిసారిగా అణు ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి. న్యూక్లియర్ రియాక్టర్ బ్రీడింగ్ మాత్రమే కాదు, హీట్ ఆధారంగా హైడ్రోజన్ ఉత్పత్తి. భారతదేశం మరో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ అణు పరిశోధన కేంద్రంలో అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడి నుంచి హైడ్రోజన్ తయారు చేసింది. జనరల్ గా ఇలా హైడ్రోజన్ తయారు చేయాలంటే విద్యుత్ని వినియోగిస్తారు. అయితే కల్పకంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రంలోని న్యూక్లియర్ రియాక్టర్లో బ్రీడింగ్ ద్వారా వెలువడుతున్న ఉష్ణోగ్రతనే ఓ సాధనంగా క్యాటలిస్ట్ గా వాడి హైడ్రోజన్ ని ఉత్పత్తి సాధించవచ్చని నిరూపించారు. దీంతో ఈ న్యూక్లియర్ రియాక్టరే ఓ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్ గా కూడా మారినట్లవుతోంది. సాధారణ ప్రయోగశాల పద్ధతుల్లో నీటి అణువులను తయారు చేయాలంటే విద్యుత్ సంశ్లేషణ పద్ధతిని వినియోగిస్తారు. అలా వాతావరణం నుంచి హైడ్రోజన్ వెలువడుతుంది. అయితే ఇక్కడ నీటిని విడగొట్టడానికి విద్యుత్తును వాడకుండా కాపర్ క్లోరిన్ సైకిల్ పద్ధతిలో రసాయన చర్యల ద్వారా అణు రియాక్టర్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని ఉపయోగించి హైడ్రోజన్ ను ఉత్పత్తి చేశారు. ఈ పద్ధతిలో విద్యుత్ అవసరం పూర్తిగా తగ్గడమే కాకుండా ఎటువంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. క్లీన్ ఎనర్జీ కోసం భారత్ భారీ లక్ష్యాలు పెట్టుకున్న వేళ కల్పకం సైంటిస్టులు సాధించిన ఈ ఘనత భారతదేశం సాధించిన అద్భుతమైన మైలురాళ్లలో ఒకటిగా చెబుతున్నారు. ఈ మధ్యనే కల్పకం రియాక్టర్లు బ్రీడింగ్ ప్రారంభించి యురేనియం, థోరియం ఉత్పత్తి చేస్తుండగా వాటితో అణు విద్యుత్తులో భారత్ భారీ ముందడుగు వేయగా ఇప్పుడు విద్యుత్ అవసరం లేకుండానే హైడ్రోజన్ తయారీతో రాబోయే రోజుల్లో రవాణా రంగం, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారీ మార్పులకు దోహదపడనుంది.